ఫారెస్ట్ డిప్యూటీ రేంజర్ కృష్ణంరాజును సస్పెండ్ చేసినట్లు మీడియా సమావేశంలో కామారెడ్డి జిల్లా అటవీ శాఖ అధికారిని డిఎఫ్ఓ వసంత ధృవీకరించారు. అటవీ శాఖ కార్యక్రమంలో మద్యం సేవించి మీడియా కంటపడిన విషయంలో శాఖపై అధికారులు ఆదేశాల మేరకు బాలకృష్ణంరాజును అనే సదరు అధికారిని సస్పెండ్ చేసినట్లు తెలిపారు. చెయ్యట్లేదు కానీ అక్కడ ఉన్న ఆధారాలు బట్టి అందరు ఎంక్వైరీ చేసిన దాన్ని బట్టి తను ఏమంటుంటే కావాలని నేను కూల్ డ్రింక్ తాగుతున్నాను, నేను మద్యం సేవిస్తలేను, నేను స్నాక్స్ తింటాను. అప్పటిదాకా వెహికల్ ఏదో సీజ్ చేసాము, PO రాస్తున్నాము. ఆఫీస్లో నైట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి వెళ్ళేసి వచ్చి PO రాస్తున్నాము. ఆకలి స్నాక్స్ ఆయన వర్షన్ స్నాక్స్ తెచ్చుకున్నాను, కూల్ డ్రింక్ తాగుతున్నాను, తాగట్లేదు, నా మీద కావాలని ఇట్లా అభియోగం వేస్తుందని చెప్పారు. కానీ మేము ఎల్లారెడ్డిలోని ఫారెస్ట్ రేంజ్ కార్యక్రమంలో నీరు వృధాగా పోతుంది. అలాగే అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్న వేలం వేయక వృధాగా శిథిలావస్థకు చెందిన ఆటోలు, బైకులు, ఇతర వాహనాలు, అలాగే టన్నుల కొలది కలపను వృధాగా ఉంది. ఇక్కడ అధికారులు పనితీరు ఈ విధంగా ఉంది. నందిపేట్ గ్రామ పంచాయతీ ఎన్నికలలో స్వల్ప ఉద్రిక్త నెలకొంది. సిపి కార్తికేయ పరిశీలించి వెళ్లగా అనంతరం భోజన సమయంలో గేట్ తాళం వేసినందున వాటిని తీయాలని అభ్యర్థి సాంబారు వాణి కోరగా రిటర్నింగ్ అధికారి చెప్పే వరకు కుదరదని చెప్పడంతో గేటు వద్ద తోపులాట ఏర్పడింది. ఎస్ఐ రాఘవేందర్ రావడంతో సద్దుమణిగింది. నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి. అప్డేట్స్ ను మిస్ అవ్వకండి.